హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ మనం ఎన్క్యాప్సులేషన్ అనేటువంటి కాన్సెప్ట్ని నేర్చుకోబోతున్నాం. సో ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్లో ఎన్క్యాప్సులేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఎన్క్యాప్సులేషన్ అంటే ఏంటి, అలాగే ఎన్క్యాప్సులేషన్ని కోడ్లో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అనే విషయాన్ని మనం ఇవాళ తెలుసుకుందాం. మీరు కనుక ఈ వీడియోని మిస్ చేయకుండా చివరి వరకు కనుక చూస్తే కంప్లీట్గా మీకు ఈ కాన్సెప్ట్కి సంబంధించిన డౌట్స్ ఏమీ ఉండవు, అన్నట్లాగే మీరు మళ్ళీ నేర్చుకోవాల్సినటువంటి అవసరం కూడా రాదనమాట. సో ఖచ్చితంగా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వితౌట్ ఎనీ లేట్ లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇక్కడ నేను ఒక జావా క్లాస్ని క్రియేట్ చేసుకున్నా. ఆ క్లాస్ పేరు వచ్చేసి బ్యాంక్ అకౌంట్ అనమాట. సో ఇప్పుడు నేను ఈ జావా క్లాస్ లోపల రెండు ప్రైవేట్ వేరియబుల్స్ని రాశాను. అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్. ఈ అకౌంట్ నెంబర్ ఏమో ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ యొక్క అకౌంట్ నెంబర్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అనుకోండి. ఈ అకౌంట్ నేమ్ వచ్చేసి ఆ పర్టికులర్ బ్యాంక్ అకౌంట్ యొక్క అకౌంట్ హోల్డర్ నేమ్ని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి అనుకోండి. ఓకే, సో ఈ రెండు వచ్చేసి ప్రైవేట్ వేరియబుల్స్ అనమాట. సో ఈ రెండు మనం ప్రైవేట్ వేరియబుల్స్ కింద డిక్లేర్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ రెండు వేరియబుల్స్ని ఈ పర్టికులర్ క్లాస్ లోపల మాత్రమే మనం రీడ్ చేయగలము, అట్లాగే వాటి యొక్క వాల్యూస్ని మాడిఫై చేయగలము. ఈ క్లాస్ బయట మనము ఈ వేరియబుల్స్ని రీడ్ చేయలేము, అట్లాగే మాడిఫై చేయలేము. సో అందుకని ఈ క్లాస్ బయట వాటిని రీడ్ చేయడానికి అలాగే మాడిఫై చేయడానికి మనం పబ్లిక్ మెథడ్స్ని రాయాలన్నమాట ఇక్కడ. సో ఇప్పుడు అకౌంట్ నెంబర్ని రీడ్ చేయడానికి అట్లాగే అకౌంట్ నెంబర్ని మాడిఫై చేయడానికి ఒక రెండు పబ్లిక్ మెథడ్స్ని ఇప్పుడు రాద్దాము. పబ్లిక్ ఇంట్ గెట్ అకౌంట్ నెంబర్. సో ఈ మెథడ్ ఎందుకు అంటే, ఈ పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ని రీడ్ చేయడానికి సంబంధించినటువంటి మెథడ్ అనమాట. సో ఈ మెథడ్ ఏం చేస్తుంది అంటే, రిటర్న్ దిస్ డాట్ అకౌంట్ నెంబర్. సో ఈ పర్టికులర్ క్లాస్లో ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ని మనకి రిటర్న్ చేస్తుంది. సో ఈ గెట్ అకౌంట్ నెంబర్ వచ్చేసి పబ్లిక్ మెథడ్. ఇది యూస్ చేసి మనం ఈ క్లాస్ బయట కూడా ఈ అకౌంట్ నెంబర్ని, దాని యొక్క వాల్యూని రీడ్ చేయొచ్చు. అదేవిధంగా ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క వాల్యూని మాడిఫై చేయడానికి కూడా మనం ఒక పబ్లిక్ మెథడ్ని రాద్దాం. పబ్లిక్ వాయిడ్ సెట్ అకౌంట్ నెంబర్. సో ఈ పబ్లిక్ మెథడ్ ఏంటి అంటే, ఒక ఇన్పుట్ ఆర్గ్యుమెంట్ని తీసుకుంటుంది, ఇంట్ వాల్యూ. సో ఆ పర్టికులర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూని ఈ అకౌంట్ నెంబర్కి అసైన్ చేస్తుంది అనమాట. దిస్ డాట్ అకౌంట్ నెంబర్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సో ఈ గెట్ అకౌంట్ నెంబర్ ఏమో ఈ అకౌంట్ నెంబర్ని రీడ్ చేయడానికి యూజ్ అవుతుంది. ఈ సెట్ అకౌంట్ నెంబర్ ఏమో ఆ అకౌంట్ నెంబర్ యొక్క వాల్యూని మాడిఫై చేయడానికి యూజ్ అవుతుంది ఈ క్లాస్ బయట. ఈ క్లాస్ లోపల అయితే మనం డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ని రీడ్ చేయొచ్చు, వాటి యొక్క వాల్యూని కూడా మాడిఫై చేసేయచ్చు. ఓకే, సో ఇప్పుడు నేను కింద ఒక వేరే క్లాస్ని క్రియేట్ చేశాను, క్లాస్ టెస్ట్ అని. అందులో ఒక మెయిన్ ఫంక్షన్ అయితే క్రియేట్ చేశాను. ఇందులో మనం ఏం చేద్దామంటే, ఈ పర్టికులర్ క్లాస్ ఏదైతే ఉందో బ్యాంక్ అకౌంట్, దానికి ఒక ఆబ్జెక్ట్ని క్రియేట్ చేద్దాం. సో బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ వచ్చేసి క్లాస్ నేమ్ ఇవ్వాలి, ఆ తర్వాత ఒక ఆబ్జెక్ట్ నేమ్ ఇవ్వాలి, ఏదైనా ఇవ్వచ్చు. నేను ఇట్లా ఇస్తున్నా, ఈక్వల్ టు న్యూ. న్యూ అనేది కీవర్డ్ అనమాట. సో ఇది యూజ్ చేసి మనం ఏ క్లాస్కైనా కూడా ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. న్యూ తర్వాత మళ్ళీ క్లాస్ నేమ్ ఇవ్వాలి. సో ఈ విధంగా మనకి ఈ బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్కి ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు ఏంటి అంటే, ఈ క్లాస్లో ఏవైతే వేరియబుల్స్ మెథడ్స్ ఉన్నాయో అవి ఈ క్లాస్కి క్రియేట్ చేయబడినటువంటి అన్ని ఆబ్జెక్ట్స్కి కూడా ఉంటాయి. అంటే ఈ బ్యాంక్ అకౌంట్ అనే ఆబ్జెక్ట్కి అకౌంట్ నెంబర్ ఉంటుంది, అకౌంట్ నేమ్ ఉంటుంది, అట్లాగే గెట్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, సెట్ అకౌంట్ నెంబర్ కూడా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేయగలిగాం ఇక్కడ, వేరియబుల్స్ని అంటే అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్ని అండ్ వాటి మీద ఆపరేట్ అయ్యేటువంటి మెథడ్స్ని అంటే గెట్ అకౌంట్ నెంబర్, సెట్ అకౌంట్ నెంబర్. ఓకే, ఇదే మాదిరి మీరు అకౌంట్ నేమ్ కూడా గెట్ అకౌంట్ నేమ్, సెట్ అకౌంట్ నేమ్ కూడా రాయొచ్చు. బట్ నేను ప్రస్తుతం వరకు అకౌంట్ నెంబర్ మాత్రమే చూపిస్తున్నాను మీకు. సో ఇట్లా వేరియబుల్స్ని అట్లాగే వాటి మీద ఆపరేట్ అయ్యేటువంటి మెథడ్స్ని అన్నిటినీ కలిపి మనం ఒక సింగిల్ యూనిట్గా రిప్రజెంట్ చేయగలుగుతున్నాము. ఓకే, ఈ ఆబ్జెక్ట్ రూపంలో. సో ఇట్లా రిప్రజెంట్ చేయగలగడాన్నే ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఓకే, వేరియబుల్స్ని అట్లాగే వాటి మీద ఆపరేట్ అయ్యేటువంటి మెథడ్స్ని అన్నిటినీ కలిపి సింగిల్ యూనిట్గా రిప్రజెంట్ చేయడాన్ని ఎన్క్యాప్సులేషన్ అంటారు. ఇక్కడ సింగిల్ యూనిట్ వచ్చేసి ఈ ఆబ్జెక్ట్ అనమాట.
సో ఇప్పుడు ఏంటంటే ఆ రెండు వేరియబుల్స్ ప్రైవేట్ వేరియబుల్స్ అయ్యాయి కదా. సో ఆ రెండు వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా ఈ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి రెండు ప్రైవేట్ వేరియబుల్స్ని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయలేరు, డైరెక్ట్గా రీడ్ చేయలేరు అనమాట. అట్లే అదే విధంగా డైరెక్ట్గా సెట్ చేయలేరు. ఒకసారి సెట్ చేయడానికి రీడ్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ పర్టికులర్ ఆబ్జెక్ట్ని తీసుకుంటున్నాను. ఆ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ని డైరెక్ట్గా రీడ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఓకే, ఆబ్జెక్ట్ నేమ్ డాట్ అకౌంట్ నెంబర్. అలాగే అదే విధంగా ఈ ఆబ్జెక్ట్ని తీసుకుని ఆ ఆబ్జెక్ట్ ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ యొక్క వాల్యూని డైరెక్ట్గా మాడిఫై చేయడానికి ట్రై చేస్తున్నాం. మాడిఫై అంటే ఒక కొత్త వాల్యూని ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సమ్ 15 అని వాల్యూ ఇస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఈ కోడ్ని రన్ చేద్దాం, మనకి ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. సో అవుట్పుట్లో వచ్చేసి మనకి 2 ఎర్రర్లు వచ్చాయి. ఆ 2 ఎర్రర్లు కూడా సేమ్. అదేంటి అంటే అకౌంట్ నెంబర్ అనే వేరియబుల్ కేవలం ప్రైవేట్ యాక్సెస్ మాత్రమే కలిగి ఉంది బ్యాంక్ అకౌంట్ అనే క్లాస్లో అనేది ఆ 2 ఎర్రర్స్ లోపల ఉందన్నమాట మనకి. ఓకే, సో ఇట్లా మనం అవి ప్రైవేట్ వేరియబుల్స్ అయ్యాయి కాబట్టి వాటిని మనం డైరెక్ట్గా రీడ్ చేయలేము, వాటిని మనం డైరెక్ట్గా వేరే వాల్యూని ఇచ్చి మాడిఫై చేయలేము. సో మనము ఏదైతే పబ్లిక్ మెథడ్స్ ఉన్నాయో మనం రాసామో ఆ పర్టికులర్ పబ్లిక్ మెథడ్స్ని మాత్రమే యూస్ చేసి అవి చేయగలం. ఓకే, ఇప్పుడు ఆ మెథడ్స్ని యూస్ చేసి పర్ఫామ్ చేద్దాం. సో రీడ్ చేయడానికి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డాట్ గెట్ అకౌంట్ నెంబర్ కదా మెథడ్ నేమ్. సో ఆ పర్టికులర్ మెథడ్ని కాల్ చేస్తున్నా. సెట్ చేయడానికి వచ్చేసి బ్యాంక్ అకౌంట్ డాట్ సెట్ అకౌంట్ నెంబర్. సో ఆ సెట్ అకౌంట్ నెంబర్కి ఇన్పుట్ కింద 15ని పంపిస్తే చాలు. ఈక్వల్ టు 15ని డిలీట్ చేస్తున్నా. సో ఇప్పుడు ఇక్కడ ఏమవుతుందంటే కొత్త వాల్యూ అనేది సెట్ అవుతుంది. సో మళ్ళీ మనం ఇంకొకసారి సెట్ చేసిన తర్వాత ప్రింట్ చేయడానికి ట్రై చేద్దాం, వాల్యూ మారిందా లేదా అనేది చెక్ చేయడానికి. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాను నేను. సో ఇప్పుడు అవుట్పుట్లో మనకి ఎటువంటి ఎర్రర్ కూడా రాలేదన్నమాట. సో ఫస్ట్ది వచ్చేసి 0. జావాలో ఇంటిజర్ వేరియబుల్స్కి మీరు కనుక ఏ వాల్యూని అసైన్ చేయకపోతే బై డిఫాల్ట్ 0 అనేది అసైన్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైతే బ్యాంక్ అకౌంట్ డాట్ గెట్ అకౌంట్ నెంబర్ అని చెప్పి కాల్ చేశారో మనకి 0 అనే వాల్యూ ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత మనం సెట్ అకౌంట్ నెంబర్ని యూజ్ చేసి ఆ బ్యాంక్ అకౌంట్కి ఉన్నటువంటి అకౌంట్ నెంబర్ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూని మార్చాము. ఆ తర్వాత మళ్ళీ మనం గెట్ అకౌంట్ నెంబర్ని కాల్ చేసినప్పుడు మనకి ఆ పర్టికులర్ వాల్యూ కొత్త వాల్యూ అనేది ప్రింట్ అయింది. సో ఇప్పుడు ఏమైంది, ఈ ప్రైవేట్ వేరియబుల్స్ని మనం బయట యాక్సెస్ చేయలేకపోయాం. సో తద్వారా ఏంటి, ఏ ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి ప్రైవేట్ వేరియబుల్స్ని ఇట్లా మనం ఆ క్లాస్ బయట యాక్సెస్ చేయలేము. ఓకే, ఎవరు పడితే వాళ్ళు ఆ పర్టికులర్ వేరియబుల్స్ యొక్క వాల్యూస్ని మాడిఫై చేయడానికి ఉండదన్నమాట. సో ఈ విధంగా ఆ వేరియబుల్స్ అనేవి అందులో ఉన్నటువంటి డేటా అనేది ప్రొటెక్టెడ్గా సేఫ్గా ఉంటుంది. సో ఇది ఎన్క్యాప్సులేషన్లో ఉన్నటువంటి మేజర్ బెనిఫిట్. ఓకే, సో కేవలం వాళ్ళు ఆ ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి పబ్లిక్ మెథడ్స్ని యూజ్ చేసి మాత్రమే ఆ వేరియబుల్స్ని రీడ్ చేయగలరు, ఆ వేరియబుల్స్ని మాడిఫై చేయగలరు, లేకపోతే చేయలేరనమాట. సో ఇది ఎన్క్యాప్సులేషన్లో ఉన్నటువంటి మెయిన్ బెనిఫిట్. ఓకే, డేటా సెక్యూరిటీ, డేటా ఇంటిగ్రిటీ అనేది మెయింటైన్ అవుతుంది. ఒక ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి వేరియబుల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఇక్కడ బ్యాంక్ అకౌంట్కి అకౌంట్ నెంబర్, అకౌంట్ నేమ్ ఉన్నాయి కదా, అట్లా ఒక ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి వేరియబుల్స్ ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని రిప్రజెంట్ చేస్తాయి. ఒక ఆబ్జెక్ట్కి ఉన్నటువంటి మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆ ఆబ్జెక్ట్ యొక్క బిహేవియర్ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఎన్క్యాప్సులేషన్లో ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ని మనం ప్రొటెక్టెడ్గా సేఫ్గా ఉంచడానికి ట్రై చేస్తాం అనమాట. ఆ ఆబ్జెక్ట్ యొక్క స్టేట్ అనేది మనము అలౌ చేస్తే తప్ప ఎవరు కూడా ఆ స్టేట్ని మార్చలేరు, ఎవరు కూడా ఆ స్టేట్ని రీడ్ చేయలేరు. సో ఇట్లా డేటా సెక్యూరిటీ, డేటా ఇంటిగ్రిటీ మెయింటైన్ అవుతుంది ఎన్క్యాప్సులేషన్లో. ఇది మేజర్ బెనిఫిట్ అనమాట. సో మీరు కనుక ఒకవేళ ఈ పబ్లిక్ మెథడ్స్ని రాయకపోతే మనం ఇంకా ఆ ప్రైవేట్ వేరియబుల్స్ని రీడ్ చేయలేము, అలాగే మాడిఫై చేయలేము. సో ఇది బేసిక్గా ఎన్క్యాప్సులేషన్. నేను సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాను. సో నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో ఇంకా మిగిలిన ఊప్స్ కాన్సెప్ట్స్ని కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో మీకు కనుక ఇది అర్థమైంది, నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.